ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలు, మనము ఆయనను అప్పజెప్పిన యూదా ఇస్కరియోతు, ఆయన రక్షించిన బరబ్బా మొదటి మాట, అలాగే ఇప్పుడు రెండో మాట మనము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ధ్యానిస్తుండగా ప్రార్థనాపూర్వకంగా మీ మనస్సులను పరిశుద్ధాత్ముని ఆహ్వానించుకొని పరిశుద్ధాత్మునితో మీరు లగ్నమై ఈ వాక్యముని ధ్యానించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ హృదయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని. ప్రియమైన వారులారా, మరి చాలామంది కూడా ఫాలోవర్స్ ఉన్నారు. మరి మాట అనొచ్చు అనకూడదు తెలియదు, కానీ దయతో క్షమించండి. ఏదైనాను మీకు తోచిన కానుకను సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ సత్యము జీవమును బట్టి నాయన, ఈ రెండో మాట మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవు. పరిశుధాత్ముడా, నీవు తప్పునిచ్చిన ఆయన ఈ వాక్యమును విడమర్చి విప్పి చెప్పగలిగిన సమర్థులు ఎవరూ లేరు. ఆనాడు ప్రవక్తలలో ఉండి మీరు మాట్లాడారు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఉండి మీరు మాట్లాడారు. ఆ తర్వాత 12 మంది అపోస్తుల్లో ఉండి మీరు మాట్లాడారు. అటు విధంగానే ప్రభువా, ఈ దీనుడిని మీ సిలువ సాటును మరుగుపరుచుకొని వాక్య వర్తమానమును మీరే అందించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడుగుతున్నాను, ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వాక్యం నుంచి మనము ఈ వాక్య భావముని వివరించుకుందాం. ఈ మాట యొక్క ఉద్దేశాన్ని మనము ధ్యానించుకుందాం. చూడండి, అయితే రెండోవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. చాలండి, మళ్ళీ తర్వాత చదువుకుందాం. ప్రియమైన వారులారా, ఇక్కడ మరి వాస్తవానికి మనిషి ఉండేది 80 కిలోలు, 85 కిలోలు. మరి యూదా వారు మంచి ఎత్తైన వారు. ఒక రకంగా చెప్పాలంటే, మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, అమితాబ్ బచ్చన్ అంత ఎత్తు ఉంటారు యూదులు. అంత హైట్ కలిగిన మనిషి బరువు ఎంత హీనంగా వేసుకున్నా కానీ 100 కిలోలు 90 కిలోలు గ్యారెంటీగా ఉంటాడు. మరి అట్లాంటి ఆయనని సిలువ వేయటానికి అరచేతిలో మేకులు కొట్టారా? చాలామంది ఏమంటారంటే, దైవజనులు ప్రతి ఒక్కరు కూడా అరచేతిలో కొట్టారు అంటారు. కాదండి, అరచేతిలో మేకులు కొట్టలేదు. వారు శీలమండలంలో కొట్టలేదు. వారు ఎక్కడ కొట్టారయ్యా అంటే, శీలమండలము అనగా ఇది. ఇక్కడ 2 ఎముకలు ఉంటవి. పైన ఒక ఎముక ఉంటుంది, ఈ మధ్యలో ఇక్కడ ఒక ఎముక ఉంటుంది, ఇక్కడ ఒక ఎముక ఉంటుంది. ఈ 2 కలిపి మొత్తం 3 ఎముకలు. ఈ మధ్యలో నాడి చూసే దగ్గర మెత్తగాను ఏదైనా ఒక సూది దిగిపోయిద్ది. ఎందుకని కొట్టారయ్యా అంటే, బరువు సిలువ మీద నిలబడాలి కనుక. మరి అరచేతులు కొడితే ఇదిగో ఇదంతా ఖాళీ ఉంటుంది కనుక చీలిపోయే అవకాశం ఉన్నది. అందుకని సిలువ మీద ఏమాత్రం కూడా ఆయన కిందకి దిగటానికి కానీ జారిపోవటానికి కూడా వీలు లేనంత స్థితిలో మేకులు కొట్టారు. అయితే ఈ మధ్య ఫేస్బుక్లో వస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తుని సిలువలో చేతిలో కొట్టారా, లేకపోతే శీలమండలంలో కొట్టారా, నాడి దగ్గర కొట్టారా అనేది ఇప్పుడు చూపిస్తున్నారు. అయితే గతంలో చాలామంది కూడా అరచేతిలో కొట్టారు అని చెప్తారు. లేదండి, మోచేయి కాడ నుంచి, ఈ మోచేయి కాడ నుంచి అంతా కూడా చెయ్యి లెక్కే వస్తుంది. అరచేయి వేరు, చేతిలో అన్నారు. చేతిలో ఈ అరచేయి అనేది సపరేట్ అయిపోయింది కనుక అరచేయి వస్తుంది. ఇది చేతిలో, మోచేయి కాడ నుంచి ఇక్కడ వరకు చేతిలో అని రాయబడి ఉంది. కనుక మనము
ధ్యానించేటప్పుడు లేదా వాక్యం వినేటప్పుడు మనము దానిని గమనించుతూ ఉండాలి. ఎందుకని అంటున్నానంటే చాలామంది కూడా ఫోన్లు చేస్తున్నారు, ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మీ అందరికీ వందనాలు. అయితే ఏమిటంటే ధ్యానించండి. ఎందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీవు దేవునికి భయపడవా అంటున్నాడు. మరి వాస్తవానికి ఈ రోజుల్లో చాలామంది కూడా క్రైస్తవులు దేవునికి భయపడని వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు. ఆరాధనకి మటుకు సమయానుసారంగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వస్తున్నారు, కానీ భయము లేదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని భయం లేని వారు బల్ల కార్యక్రమంలో పాలు పంతులు పొందుతున్నారు. విననేరకు నా చెవులు మందంగా లేవు, రక్షింపనేరకు నా చేతులు కురసగా లేవు, నీ దోషములు నాకు అడ్డుబండలుగా ఉన్నవి అని ఆనాడు యెషయా ప్రవచించాడు. మరి ఈనాడు ప్రార్థన చేస్తున్న నీకు ఒక రిప్లై రాలేదు అంటే నీలో ఏ దోషం ఉన్నదో అని నీవు పరిశీలించుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు దేవునికి భయపడవా? ఈ శిక్ష అయితే మనకు సమాన్నిషమే. చూడండి ప్రియమైన వారులారా, ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, బాప్టిషన్ తీసుకున్నాను, రోగం వచ్చింది, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నా పేరే చెప్తాను దావీదు అని ఎన్నో రకాలుగా అనుకుంటాం. కానీ దోషాన్ని మటుకు మనము కప్పిపుచ్చుకుంటాం. అత్తని సేదరించి అత్తని నీ నోటికొచ్చినట్టు మాట్లాడి నీవు బల కార్యక్రమంలోనికి వెళితే అది యోగ్యత లేదు. కోడల్లేని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నీవు బల్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందితే యోగ్యత లేదు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. ఈ పరిశుద్ధాత్మతో రాయబడిన పరిశుద్ధ గ్రంథము, ఈ 66 పుస్తకాలు కూడా పరిశుద్ధాత్ముడే రాశాడు, కానీ మనుషులు రాయలేదు. నేను ఇక్కడుండి నిలబడి చెప్తున్నానంటే పరిశుద్ధాత్ముడే, కానీ నా వల్ల కాదు. భయపడాలి దేవునికి భయపడినప్పుడు నీవు యోగ్యుడవు కాదు. కింద చదువమ్మా. మనకైతే ఇది న్యాయమే, మనము అదిగోండి. చూడండి ప్రియమైన వారులారా, చాలామంది మనుషులు తీర్పు తీర్చేస్తారు. ఏమని? అబ్బో ఆమె చాలా పొరపాట్లు చేసిందండి అందుకని శిక్ష. లేదంటే మగోళ్ళ దగ్గరికి వచ్చేలేకే మగోళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బో వాడు చాలా చేశాడు లేరా అందుకని ఆ శిక్ష వాడికి. వాడి వయసులో ఉన్నప్పుడు అబ్బో వాడిని అసలు పట్టుకోలేకపోయాం, వయసులో ఉన్నప్పుడు మనం పట్టుకోలేకపోయాం అందుకనే వాడు అబ్బో అనేసి అంటాం, తీర్పు తీర్చేస్తాం. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈయన కూడా, ఈ కుడి పక్కనున్న దొంగ అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, అయ్యా ఈ శిక్ష మనకు సమాన్నిషమైనదే. ఎందుకంటే మనం చేసిన కార్యాలను బట్టి. మరి దేవుడు శిక్షిస్తే దేవుణ్ణి నిందిస్తాం, చెయ్యని దానికి శిక్షిస్తే నిందించు, చేసిన దానికి శిక్షిస్తే మనము ఏమాత్రము కూడా శిక్షకు దాసులమై ఉండాలి. చెయ్యని దానికి నీ విశ్వాసముని వ్యక్తము చేయుటకు యేబు వలె ఒక పరీక్ష పెట్టినప్పుడు దానిని నీవు అంగీకరించాలి. ఎందుకని? సాతానుకును దేవునికి వైరము కలిగినప్పుడు గెలిపించటానికే నిన్ను చూస్తాడు, కానీ యేబు వలె ఓడించటానికి నిన్ను చూడడు. దాన్ని మనము గ్రహించుకోవాలి. చూడమ్మా, చదువు కింద అదే మాట మరొకసారి చదువమ్మా. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. చూడండి ప్రియమైన వారులారా, చదివిన వాడికి చదివినంతగా అతను చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుంది. ఏమండి? అలాగే తప్పు చేసిన వాడికి తప్పు చేసినంత ఆ తప్పుకు తగిన ప్రతిఫలము శిక్ష జడ్జి గారు కోర్టులో వేస్తాడు. అయ్యా నువ్వు ఈ శిక్ష, ఇదిగో ఈ నేరం చేసావు కనుక ఈ శిక్ష నీకు తప్పదు, దీన్ని నువ్వు అనుభవించాలి. అందుకని ఇక్కడేమంటున్నాడు?
తనంతటికి తాను హృదయ శుద్ధి చేసుకొని దేవుణ్ణి భయపడవా అంటున్నాడు. నీవు దేవునికి భయపడవా అంటు. మరి నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడుతున్నావా? చూస్తున్నాడు, వింటున్నాడని భయపడుతున్నావా? భయపడాలి. భయపడినప్పుడు నీవు వ్యర్థం. పులిపీటి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తున్న నీవు దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉండాలి. వింటున్నాడు అనే ఒక ఆలోచన నీకు కలిగి నీవు వాక్యాన్ని ప్రకటించాలి. ఏదో నాకు తెలుసులే అని గర్వంతో వచ్చి నా నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఎడల నీకు అది ఆశీర్వాదం కాదు. ఇప్పుడు చదువమ్మా. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని. చూడండి ప్రియమైన వారలారా, మరి రాజ్యం ఎప్పుడు వస్తుంది? మరి వాస్తవానికి ఇప్పుడు రాజ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యము, పవిత్రమైన రాజ్యము, పరిశుద్ధమైన రాజ్యము, నీతి కలిగిన రాజ్యము, నిజాయితీ కలిగిన రాజ్యము ఇప్పుడు లేదు. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎదురు చూస్తూ ఉంటున్నాం. నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంతేగాని నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళమనలా. నన్ను పరలోక రాజ్యము తీసుకొని నువ్వు వెళ్ళాయా నన్ను అని అనలా. రాజ్యంలోనికి వచ్చినప్పుడు కొంచెం జ్ఞాపకం చేసుకో. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటామే. కానీ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఏమండి, పాపిని ఎందుకని అనలేవు? నిత్యము కూడా మనము ఏదో చూసి, అందమైన ఒక పువ్వుని చూసి ఆడమనిషి కోరుకొని ఆశించితే అది పాపము లెక్కే. పురుషుడు ఎదటి వారిని చూసి అందంగా ఉన్నావు అంటాం కూడా దేవుని దృష్టిలో పాపమే. ఆయన తప్పనిచ్చి ఎవరు కూడా అందగత్తెలు లేరు. ఆయన రూపమునే కదా నిన్ను చేసింది. మరి నువ్వు దేవుడివేగా, దేవుని రూపము నీలో ఉంది కదా. నిన్ను నా పోలికన నిర్మాణము చేసి తిని అన్నాడు. మరి నీవు ఏ పాపముని ఒప్పుకుంటున్నావు? ఇక్కడ నేను పాపం చేశాను అని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. ఏమని? ఈ శిక్ష మాకు సమానుషమైనదే. మరి నువ్వు అంటున్నావు ఆ మాట? ప్రియ విశ్వాసి, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి, గమనించండి. చూడమ్మా ప్రియమైన వారులారా, మనము మరొక్కసారి ఈ మాటని చదువుకొని దేవునిలోనికి వెళదాం. 43 అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయత. ఒక మాట ఇచ్చాడు అబ్రహాముకి దేవుడైన యెహోవా మాటిచ్చాడు. నీ సంతానముని ఆకాశ నక్షత్రములను సముద్రపు ఇసుక రేణువులను చేసేదను. మాటిచ్చాడు. ఈ రోజుకి ఇశ్రాయేలీల ప్రజలు ఆ వాగ్దానముల వారే. నీవు నేను కూడా ఇశ్రాయేలీలలోనికి చేరావు. ఎవరమి? సముద్ర ఇసుక రేణువులు అనగా భూమిని స్వతంత్రించుకునేవారు. అలాగే ఆకాశ నక్షత్రములు అనగా మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని దేవుని వాక్యానికి లోబడి దేవునితో నీవు లగ్నమై దేవునితో నీవు జీవించుతుంటే నీవు ఆకాశంలో ఏముందండి? పరలోక రాజ్యం ఉంది. అందులో నక్షత్రమునికి పోల్చబడి ఉంది. అనగా పరలోక రాజ్యానికి వారసుడవి. ఇదిగో ఈ దొంగ, ఈ కుడి పక్కనున్న దొంగ వారసుడయ్యాడు. నేడు నాతో కూడా నీవు పరదేశిలో ఉందువుగాక. చూడండి మాట. ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేర్చాడు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు దేవదేవుని కుమారుడైన
ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ మాట ఇచ్చాడు. ఈ మాట ప్రకారంగా ఆయన పరలోక రాజ్యంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధపడ్డాడు. మరి నీవెక్కడుంటున్నావు? నీవెక్కడుంటున్నావు? ఆలోచించు, గమనించు. విశ్వాసివే నువ్వెక్కడుంటున్నావు? లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఎంతో ఆనందముతోనూ సంతోషముతో ఉంటుండగా గుమ్మము ముందు కూర్చున్న లాజరు అబ్రహాము కుడి పక్కన ఉన్నాడు. సుఖభోగాలు అనుభవించిన ధనవంతుడు యాతనబడు స్థలములో ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాతన పడే స్థలంలో నీవు ఉన్నావా? యాతన పడే స్థలంలోనికి నువ్వు వెళుతున్నావా? ఈ లోకభోగము వ్యర్థం. ఈ లోకభోగము వ్యర్థం. ఆలోచించు ప్రియ విశ్వాసి, నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు అయితే తగ్గించుకొని నీవు దేవునికి కుమారుడివై నీవున్నావా? నీ హృదయాన్ని పరిశీలించుకో, నీ మనస్సుని పరిశీలించుకో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 53:12. కావున గొప్పవారితో చూడండి ప్రియమైన వారులారా, గొప్పవారితో పాలు పంచి పెట్టెదను. ఇది ఎక్కడ ప్రవచనం? ఎప్పుడు? ఇది క్రీస్తుకు పూర్వం. యెషయా ఈ దొంగ గురించి కూడా క్రీస్తుకు పూర్వము ప్రవచించి ఉన్నాడు. కనుక ఎవరితోనంట పాలివారయ్యేది? చదవమ్మా. కావున గొప్పవారితో నేను పాలు పంచి పెట్టెదను. గనులతో కలిసి అతడు చూడండి ప్రియమైన వారులారా, వారు అక్కడ చేరి నిత్యము కూడా గొప్పవారితో ఉండే అవకాశము వానికి వచ్చింది. మరి నీవు గొప్పవారు ఎక్కడుంటారు? పరిశుద్ధులు. ఈ పరిశుద్ధుల్ని గొప్పవారి కింద చూశాడు. మరి పరిశుద్ధులతో కలిసి నీవు ఉండాలి. నీవు ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదము కలుగు. మరి నువ్వు ఎక్కడుంటున్నావు? ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, పాపుల మార్గాన్ని నిలవక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ జీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. మరి నువ్వు ధ్యానిస్తున్నావా? పదవి వ్యామోహం కోసం పరుగులు తీస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజుల్లో చాలామంది కొన్ని సంఘాల్లో పరిశుద్ధతను వదిలిపెట్టి పదవుల కోసం పరుగులు తీస్తున్నారు. చాలా తప్పండి అది. ఒక్కసారైనను ప్రియ క్రైస్తవుడా, పరిశుద్ధ గ్రంథాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకసారైనా చదివిన అనుభవం నీకుందా? పదవి కోరుకుంటున్నావు, ఆ అనుభవం నీకుందా? ఆ అనుభవంలో నీవు ఉన్నావా? పరిశీలించుకో, ఆలోచించుకో. టీచరు సరిగ్గా ఆలు దిద్దకపోతే, కాగునింతాలు చెప్పకపోతే, కాగునింతాలు రాయకపోతే బెత్తము తీసుకొని నేర్పించటానికి కొట్టుద్ది. తల్లివలే, తండ్రివలే, గురువై విద్య నేర్పించి నిన్నకు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రావటానికి చేసింది. ఈ వాక్యం కూడా నీ ప్రవర్తనను సరిచేసుకొని దేవునిలోనికి నువ్వు ఈ దొంగ వలె స్థిరపడతావని మాట్లాడతాడే కానీ వేరే రకంగా నిన్ను చిన్నసూపుగా మాట్లాడతాం కాదండి. అది మనము గమనించుకోవాలి. చదువుతామమ్మా. లూకా సువార్త 22:37. ఆయన అక్రమకారులలో ఒకడిగా ఎంచబడిను. చూడండి ప్రియమైన వారులారా, అక్రమకారులలో ఒకనిగా ఎంచబడిను. ప్రభువైన యేసుక్రీస్తుని అక్రమకారులలో ఒకనిగా ఇచ్చారు కాబట్టే కుడి పక్కనున్న దొంగలతోనూ ఎడమ పక్కనున్న దొంగతోనూ ఆయన ఉన్నాడు. ఎవరిళ్ళు అక్రమం చేశారు. అక్రమకారుల మధ్యలో ఈయనను సిలువ వేశారు.
ఈ సిలువ అనేది అక్రమకారులలో వేశారు కనుక ఈయన దోషిగా నిలబడ్డాడు. నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసుడిగా అవుటకు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈ పిలిచినప్పుడు మనము దేవునితో నీవు ఎలా ఉంటున్నావు? అక్రమకారులతో నిన్ను ఏం చేశాడంట అండి? నిన్ను ఉంచాడు. మరి నేను అక్రమకారుణ్ణే, మరి నేను ఆయన అంగీకరించాను. ఆయన అంగీకరించిన తర్వాత నేను పరిశుద్ధుడను అయ్యాను. అక్రమకారులతో ఏకీభవించాడు. మళ్ళీ మనము యెషయా గ్రంథం పూర్తిగా చదువుకుందాం ఒకసారి. 53:12 ప్రవచనం ఇది. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయువారిలో, అదిగోండి ఎవరు ప్రాణం దారపోశారు? ఇది ప్రవచనం. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణమును దారపోశాడు. అందుకని అక్రమకారులలో చదువమ్మ, ఇప్పుడు చదువు. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చూడండి, మళ్ళీ చదువుకుందాం అమ్మ కిందకి. అయితే తిరుగుబాటు ఎవరు చేశారు? యూదా ప్రజలు ఏమన్నారు? మాకు బరబ్బాని విడిచిపెట్టండి, మాకు బరబ్బా తప్పనిచ్చి మాకు ఎవరు వద్దు, మాకు రాజు కైసరే కానీ మాకు ప్రభువైన యేసుక్రీస్తు యూదుల రాజు మాకు రాజుగా అవసరం లేదని వీళ్ళు ఏం చేశారు? ధిక్కరించి మాట్లాడాడు. ఈ ప్రవచనం ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం. ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. ఇప్పుడు చదువమ్మా మళ్ళీ ఒకసారి. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడై. అదిగో చూడండి ప్రియమైన వారలారా, అనేకుల పాపమును విమోచన కలుగు చేయుటకు ప్రత్యక్ష గుడారములో పాప శాప విమోచన బలిగా గొర్రెపిల్లని వధించారు. అలాగే మన పాప శాపముని తీసివేయటకు ఆయనను దేవుడైన యెహోవా ఎన్నుకొని ఈ భూమి మీదకు పంపించి ఆ గొర్రె పిల్లగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. ఆలోచించండి ప్రియమైన వారలారా, నీవు ఆలోచించిన ఎడల నీకు మేలు జరిగింది. కింద చదువుకుందాం కదా ఇందాక, లూకా 22:37 అక్రమకారులతో మనము సిలువ ఎంచబడ్డాడు. చూడండి, మరి అక్రమకారులతో ఎంచబడి ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రియమైన వారలారా, మనము దేవుని మహాకృపను పట్టి మనం ఎలా ఉంటున్నాం? ఇదిగోండి చూద్దాం. మత్తయి సువార్త 9:13 అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ నేను బలిని కోరట్లేదు. ఎందుకని? ఆయన బలి అవుతున్నాడు కనుక బలిని కోరేవాడు కాదు. ఈయనే బలి అవుతున్నాడుగా. ప్రియమైన వారలారా, ఆలోచించండి. కనికరమును కోరుచున్నాడు నిన్ను బట్టి, నన్ను బట్టి. మరి మనమైతే ఎలా ఉంటున్నాం? మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన స్థితి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా కోరుచు. పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ ఆయన కృప విస్తరించును. పాపం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు, తెలుసుకుంటావని. ఇప్పుడు ఒక బుడ్డోడు బురదలో పడ్డాడండి. ఆ బుడ్డోడిని ఏం చేస్తాం? పద్దాక బురదలో పడుతుంది తెలియదులే అనేసి కడిగి మళ్ళీ మనం పక్కన నిలబెడతాం, లేదా మంచి చొక్కా ఒకటి వేస్తాం. మళ్ళీ బురదలో పడితే మళ్ళీ తల్లి ఏం చేసిద్ది? మళ్ళీ తెలియక పడ్డాడని లేదా
నడక వస్తుంది కనుక తప్పటడుగులు వేస్తున్నాడు కనుక పడుతున్నాడని తల్లి ఏం చేస్తుందంటే మళ్ళీ కడిగి మళ్ళీ వేరొక చొక్కా వేసిద్ది. నువ్వు పద్దాక బురదలోనే పడుతున్నావు అనుకో, ఈ తల్లికి కూడా ఇసుక పుట్టి వదిలేస్తుంది. అలాగే తెలిసి నీవు పాపము చేస్తే శిక్షకు ఖచ్చితంగా పాత్రుడవే. ఇక్కడ దొంగ పశ్చాత్తాపడ్డాడు. నీవు పశ్చాత్తాపడుతున్నావా? నా దేవుడేగా, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చిందించాడు కదా నా పాపం కొరకు, నేను వెళ్ళి మళ్ళీ పాపం చేస్తాను, మళ్ళీ ఆలయంలోకి వచ్చి ప్రభువా నన్ను క్షమించంటానంటే కుదరదు. అలా చేస్తున్నారు. అది పొరపాటు. ఒక సిస్టర్ గారు ప్రార్థనా పర్రాలే, భర్త లేడు, అమ్మ ఇది పొరపాటు అమ్మ అంటే ఎదురాల పక్షాన్ని యాజ్యమాడతానన్నాడు కండి. చూడండి ఎంత, ఆ మాట వేరు, దాని సందర్భం వేరు, దాని పొజిషన్ వేరు. ఆహార పదార్థాల విషయంలోను, ఉద్యోగ విషయంలోను, ఉండే ఇంటి విషయంలోను, అలాగే నీ బిడ్డల విషయంలోను యాజ్యమాడతానన్నాడే కానీ నువ్వు చేసే పొరపాటుకి యాజ్యమాడతానని అనలా. ఆహార పదార్థాల కోసం, వస్త్రాల కోసం, ఇల్లు కోసం, నీకు శోధన రాకుండా కాపాడటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు యాజ్యమాడతానన్నాడు. అది గమనించాలి. చూడండి ప్రియమైన వారులారా, క్షమించే దేవుడి కుమారుడు, క్షమించే దేవుని కుమారుడు. ఆ కుమారుని ద్వారా మనము ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తామండి? ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఎవరికి వెళ్తుంది ఆ ప్రార్థన? దేవుడైన యెహోవా యొద్దకి వెళుతుంది. ఆయన కుమారుడైన, ఎందుకని అంటున్నాం? ప్రభు అయిన యేసునామములని, అయ్యా నా పాపముల కొరకు ఆనాడు గొల్గొతా కొండ మీద మరణించాడు కదా, శాపము కొరకు, పాపము కొరకు, నా శాపము కొరకు, నా పాపము కొరకు. అది ఆయన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు అయిన యేసునామములు అడుగుతున్నాము తండ్రి, మమ్మలను క్షమించు, ఆయన మా కొరకు మరణించాడు అని ప్రార్థన చేస్తాం. ఎవరికి చేస్తాం? దేవుడైన యెహోవాకి. కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగానే ప్రార్థన చేస్తాం. కానీ వేరొక నామములో అది దేవుని యొద్దకు వెళ్ళదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి, మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపి నాయన పాపుల కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా నీ రాజ్యానికి వారసులు చేయుటకు, నీ రాజ్యములో స్థిరపరచుటకు దొంగకి ఎటువంటి స్థానం ఇచ్చావో ప్రభువా, అట్టి స్థానమును మాకు సహాయం చేయి, అట్టి స్థలమును మాకివ్వు, అట్టి యోగ్యత మాకివ్వు, అట్టి భాగ్యమును మాకు ప్రేమతో, దయతో, కృపతో సహాయము చేయి. నీ కృపా వాత్సల్యతను బట్టి నా పాపముల కొరకు, నా దోషముల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు, నీ కుమారుడైన యేసుక్రీస్తు మరణించి ఉన్నాడు కనుక ఆ మరణ పాప శాప విమోచన కలిగిన రక్తం, యేసు రక్తమును జ్ఞాపకం చేసుకొని మా పాపములను క్షమించి మహిమ పొందమని, నా పాపములను క్షమించమని ప్రభుని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేసి రక్తమే యేసు రక్తం సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996